హలో అందరికీ ఈరోజు నా రెసిపీ వచ్చేసి ఉల్లికారం కాకరకాయ. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి. లొట్టలు వేసుకొని మరి తింటారు, అంత కమ్మగా ఉంటుంది. ఇలా 5 కాకరకాయలు తీసుకొని దాన్ని కొంచెం చెక్కు తీసుకొని ఒక కాకరకాయలో 2 లేదా 3 ముక్కలు వచ్చేలా ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉన్న విత్తనాలు కూడా తీసి పెట్టుకొని కొంచెం ఉప్పు పసుపు వేసి పక్కకు పెట్టుకోండి. దాంట్లో ఉన్న చేదంతా నీళ్ళ రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. ఇలా కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని అందులో కొంచెం మినపప్పు, ధనియాలు, కొంచెం జీలకర్ర వేసుకొని 2 పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని దాంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసుకొని కొంచెం దూరగా వేగించుకొని పక్కకు పెట్టుకోండి. తర్వాత ఇలా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలను కూడా నీరంతా పోయేలా పిండేసుకొని ఇలా నూనెలో వేయించుకోండి. కొంచెం బ్రౌన్గా వచ్చే వరకు వేయించుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో ఉల్లిపాయలు ఇందాక తీసుకున్నాం కదా, ఆ ఉల్లిపాయ స్టఫ్ని అందులో కొంచెం 4-5 వెల్లుల్లి రెబ్బల్ని, అల్లంని, ఉప్పు, కారం పొడి, కొంచెం చింతపండు కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని నూనెలో మనం దూరగా వేయించుకోవాలి. ఇలా ఆ పచ్చివాసన పోయే వరకు దూరగా వేయించుకున్న తర్వాత మనం ఇందాక నూనెలో వేగించుకొని పక్కకు పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కల్ని, ఆ ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ మసాలా అంతా కాకరకాయకి పట్టేలా కలుపుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవడమే. తర్వాత కొంచెం వాటర్ పోసుకొని ఆ మిగతా దాన్ని కూడా మగ్గించి పెట్టుకుంటే రెడీ అయిపోయిందండి ఉల్లికారం కాకరకాయ. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే అదిరిపోతుంది. అంతే. ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి.